నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాఘవ్ సునీల్. నేను ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్. నా స్పెషాలిటీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్, అంటే కీహోల్ చిన్న రంధ్రంలో వెన్నెముక సమస్యల్ని ట్రీట్ చేయటం అన్నమాట. వెన్నెముక సమస్యల పైన ఉన్న అపోహలు, చాలామందికి వెన్నెముక సమస్యల గురించి, దానికి ఉన్న ట్రీట్మెంట్స్ గురించి చాలా అపోహలు ఉంటాయండి. ప్రధానంగా వెన్నెముక సమస్యలు వచ్చిన వారు సర్జరీ అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోకూడదని కొంతమందికి ఒక చాలా చెడు అని ఎందుకంటే దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉన్నాయి. 90% మంది వెన్నెముక సమస్యలు ఉన్న వాళ్ళకి ఎటువంటి సర్జరీ అవసరం ఉండదు. కేవలం 100లో 5-10% మందికి మాత్రమే సర్జరీ అవసరం ఉండే అవకాశం కానీ, లేదంటే ఇంజెక్షన్ అవసరం ఉండే అవకాశం కానీ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే నరం పైన ఒత్తిడి బాగా పెరిగి, అంటే వెన్నుపూస పైన ఒత్తిడి పెరిగి ఆ వెన్నుపూస డ్యామేజ్ అయ్యే అవకాశం, అంటే కాళ్ళలో వీక్నెస్ కానీ, లేదంటే మెడలో నరం నలిగితే నడకలో తేడా రావడం కానీ, చేతుల్లో తిమ్మిరి రావడం కానీ, చేతులు వాడిపోవడం కానీ, లేదంటే నడుములో నరం నలిగినప్పుడు మలమూత్రం పైన కంట్రోల్ తప్పడం కానీ, కాళ్ళలో శక్తి తగ్గినప్పుడు ఇలాంటి పరిస్థితి కానీ ఏర్పడితే ఖచ్చితంగా 100% మనము ఆ నరం పైన ఉన్న ఒత్తిడిని తీసి ఒక్కొక్కసారి ఎముక ఒకవేళ కదులున్న ఎముకని పొజిషన్లోకి తీసుకొచ్చి దాన్ని గట్టిబద్ధనం చేయాల్సి, అంటే దానికి స్క్రూ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. సో మనము ఇలా ఇబ్బంది పెరిగిన తర్వాత కూడా, అంటే కొంతమంది ఎలా వస్తారంటే కాళ్ళు ఈడ్చుకుంటూ వస్తూ ఉంటారు. ఏమంటే మాకు పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు చెప్పారండి వెన్నెముక సమస్యలు ఉన్నా ఎట్టి పరిస్థితులు సర్జరీ చేసుకోకూడదని ఇట్లా పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు. దానివల్ల జరిగే నష్టం ఏదైతే ఉందో అది పర్మనెంట్ డ్యామేజ్, అంటే అది మళ్ళీ వెనక్కి మనం రికవరీ చేసుకోగలుగుతామో లేదా అనేది చెప్పలేము. సో ఎవరికైతే నరము డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుందో వారికి 100% మన నరం పైన ఒత్తిడి తీసి వాళ్ళ నరాన్ని, వారి వెన్నుపూసని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రెండవది ఏంటంటే మెడ నొప్పి ఉంటే మెడకు బెల్ట్ వాడాలని, నడుము నొప్పి ఉంటే నడుము బెల్ట్ వాడాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బెల్ట్ వాడేది దానికి స్పెసిఫిక్ ఇండికేషన్స్, అంటే కొన్ని పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. అంటే ఎక్కడైతే నడుములో ఎముకలు కదులుతూ ఉన్న పరిస్థితి మనకు కానీ కనపడుతూ ఉంటే అలాంటప్పుడు మాత్రమే బెల్ట్ వాడాలి. ఊరికి అందరూ బెల్ట్ వాడితే దానివల్ల జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. అంటే ఒకటి, బెల్ట్కి అలవాటు పడిపోవడం, అంటే బెల్ట్ లేకుండా మనం కూర్చోలేము, నడవలేము, నిలబడలేము అనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రెండవది, మనం బెల్ట్ వాడే కొద్దీ ఆ చుట్టూ ఉన్న కండరం వీక్ అయిపోతుంది, అంటే దానిలో ఉన్న బలం తగ్గిపోయి ఇంకా మనం బెల్ట్కి అలవాటు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. రెండవది, నడుము నొప్పి ఉన్న వాళ్ళు నేలపైన పడుకోవాలని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఖచ్చితంగా చేయకూడదండి. ఎందుకంటే మన నడుము ఫ్లాట్గా ఉండదు, మన నడుములో కర్వ్స్ ఉంటాయి, దానికి సపోర్ట్ అవసరం. కాబట్టి ఖచ్చితంగా మనం పరుపు పైన పడుకోవాలి, ముఖ్యంగా మంచం పైన పడుకోవాలి. ఎందుకంటే కింద పడుకొని లేసేటప్పుడు నడుము పైన బాగా ఒత్తిడి పడుతుంది కాబట్టి పరుపు పైన పడుకోవాలి. కాకపోతే పరుపు మరీ మెత్తగా ఉండకూడదు, మరీ రాయిలాగా ఉండకూడదు, ఫర్మ్గా ఉండాలంటే మన కాయిర్ ఫోమ్ కాంబినేషన్ ఉండే పరుపులు వాడితే మంచిది. అలాగే మెడ నొప్పి ఉన్నప్పుడు దిండు వాడాలా వాడకూడదు అని కూడా కొన్ని డౌట్ ఉంటుందండి. మామూలుగా రెగ్యులర్ సైజ్, మామూలుగా ఒక సింగిల్ దిండు వాడడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. 2-3 దిండులు పెట్టుకొని తల ఇలా వంకరపోయే పొజిషన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోకూడదు. మెమరీ ఫోమ్ పిల్లో వాడగలిగితే ఇంకా బెటర్. కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ అది కొంత మెడకు బెటర్ సపోర్ట్ ఇవ్వగలిగే అవకాశం ఉంటుందండి. రెండవది, చాలా పెద్ద అపోహ ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మనం అది వేసుకుంటూ పోవచ్చు అంటాము. సైడ్ ఎఫెక్ట్ లేని పదార్థం అంటూ లేదండి. తల్లిపాలకు కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, నీళ్ళకు కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక కెమికల్ మన శరీరంలో తీసుకున్నప్పుడు, సో ఇంకోటి, చెట్ల నుంచి వస్తే అది కెమికల్ కాదు అనుకుంటారు, అట్లాంటిది ఏమి లేదండి. ప్రతి వస్తువు కెమికల్, నీళ్లు కూడా కెమికలే, గాలి కూడా కెమికలే, మీరు వాడే ఆయుర్వేదిక్ మందులు కూడా కెమికలే. అంటే చెట్ల నుంచి వచ్చే ఏ పదార్థమైనా ఏదైనా కెమికల్ కిందే, అంటే దానికి ఒక కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా తీసుకున్నప్పుడు దానికి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం నచ్చితే ఎఫెక్ట్, నచ్చకపోతే సైడ్ ఎఫెక్ట్ అనమాట. అట్లీస్ట్ ఇంగ్లీష్ మందుల్లో దానికి ఒక రీసెర్చ్ చేసి ఒక మందు మనం తీసుకున్నప్పుడు జనరల్గా స్టాండర్డ్ కంపెనీలు మనం వాడినప్పుడు దాని వెనకాల రీసెర్చ్ చేసి రాసి ఉంటుంది, ఈ మందులు వాడితే ఈ ఇబ్బందులు కావచ్చు అని. అట్లీస్ట్ మనం దేని గురించి చూడాలి, కాంప్లికేషన్ అనేదైనా మనకు ఒక అవగాహన ఉంటుంది. చాలా మటుకు ఆయుర్వేదిక్ మందులు అలాంటి రీసెర్చ్ అన్ఫార్చునేట్లీ జరగలేదు. ప్లస్ దాంతోపాటు అట్లీస్ట్ స్టాండర్డ్ కంపెనీలు కాకుండా ఊర్లలో పొళ్ళు, ముద్దలు, చిన్న చిన్న బిల్లులు ఇస్తుంటారు. వాళ్ళలో కలిపేది మెజారిటీ పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్ కలిపి ఇస్తారు. ఎందుకంటే వాడినప్పుడు పేషెంట్కి తొందరగా ఉపశమనం వచ్చిన ఫీలింగ్ ఉంటుందని. మీరు ఎక్కడైనా ఏ లివర్ యూనిట్కి వెళ్ళినా కూడా ఆయుర్వేదిక్ మందులు వాడి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే నేను అనడం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి మనం అదేదో మందులు వాడితే అదేదో అయిపోతుంది అనుకోవడం కరెక్ట్ కాదండి. దేనికైనా కూడా ఫస్ట్ ప్రాబ్లం ఏముంది, ఎందుకు వచ్చింది, ఏ దశలో ఉంది అది నిర్ధారించుకొని దాన్ని కరెక్ట్ దశలో కరెక్ట్ ట్రీట్మెంట్తో మనం ట్రీట్ చేయగలిగితే
కంప్లీట్ రిలీఫ్, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం చేసుకునే